మనం చాలాసార్లు అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ మధ్యకాలంలో నేను కూడా ఆ పదం ఎక్కువగా వాడుతున్నాం. సమాజం చాలా దుర్మార్గమైనదబ్బా అనే పదం ఎక్కువ వాడుతూ ఉన్నాం. అంటే మెజారిటీని కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం. సమాజం ఇన్ ద సెన్స్ నా నుండి, మీ నుండి, పై స్థాయి వ్యవస్థల వరకు కూడా అందరినీ కలిపే జనరలైజ్ చేసే స్టేట్మెంట్. ఎందుకంటే మనిషి, ప్రభుత్వము, పార్టీలు, వ్యవస్థలు ఒకే సందర్భంలోని విభిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకే అంశాన్ని వాళ్ళకు ఏ కోణంలో నచ్చితే ఆ కోణంలో చూసుకుంటూ ఉంటారు. ఏ కోణంలో నచ్చితే ఆ కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా సంక్రాంతి చుట్టూ జరిగినటువంటి కోడి పందాలు, క్యాసినో, జోదం, గుండాట, పొట్లెట్టడ, బందులట, అవి ఇవి, పార్కింగ్ పేరుతో జరిగిన దోపిడీ, ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయా? ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళండి, 1-2 సంవత్సరాలు సంక్రాంతి, ఇంతకుముందు సంక్రాంతి అప్పుడు ఎక్కడా ఇంత విచ్చలవిడితనం లేదు. అండ్ ఎక్కడో గుడివాడలో ఎవరో ఒకరు క్యాసినో లాంటిది ఏర్పాటు చేశారో లేదో బయటకు తెలియదు. ఏర్పాటు చేశారు అని, దానికి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన అండదండలు ఉన్నాయి అని, ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు విజయవాడ నుంచి గుడివాడకి వెళ్ళి రోడ్డు మీద హంగామా చేసి, నానా రచ్చ చేసి, నానా లొల్లి పెట్టి, అబ్బాబ్బాబ్బా వాళ్ళ మీడియాలో ఉన్న వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తారా, రాష్ట్రాన్ని జూదకేంద్రం చేస్తారా, రాష్ట్రాన్ని బ్రోకర్లకు కేంద్రంగా చేసేస్తారా, రాష్ట్రాన్ని ఆడదాన్ని ఆటబొమ్మగా చేసి అక్కడ అందరి ముందు ఆడిస్తారా, ఎన్నన్నారు. సీన్ కట్ చేస్తే అంతకుముందు జరిగినాయా లేదా అన్నది ఎక్కడో కూడా కనిపించేటివి కదా. ఇప్పుడు సాక్షాత్తు హోంశాఖ మంత్రి గారే రుమాల చుట్టి తలకు అద్దాలు పెట్టుకొని కోడిపుంజి ఇట్లా పట్టుకొని మేడం గారు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయట, కోడి పందాలు జరగకుండా, జూదం జరగకుండా కంట్రోల్ చేయండి అని పోలీసులకి. ఇప్పుడు పోలీసుల బాసు హోంశాఖ మంత్రే రుమాలు చుట్టి అద్దాలు పెట్టుకొని కోడి పందాలు ఫోజులు ఇస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు హైకోర్టు ఆర్డర్స్ ఏం చేయాలి? ఏ శతపటలో పడేయాలి? మరి ఎందుకు వాళ్ళు ఆ హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం ఎందుకు? వాళ్ళ హైకోర్టు ఆర్డర్స్ ఉల్లంఘన జరిగాయని కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నాయిగా. మరి వాళ్ళు ఏమైనా చేసేది ఉందా? ఏమైనా స్పందిస్తారా? లేకుంటే ఎందుకు ఇంకా ఆర్డర్స్ ఎందుకు? హోంశాఖ మంత్రేనా? డిప్యూటీ స్పీకర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వాళ్ళే టాసులేసి, వాళ్ళే కోళ్ళు ఎగరేసి, వాళ్ళే కత్తులు గట్టి ఆడిపిస్తుంటే దేనికి వ్యవస్థలు అంటున్నా? ఈ ఆర్డర్స్ ఎందుకు? ఈ వ్యవస్థలు ఎందుకు? కనీసం మొహమాటానికి కూడా వాళ్ళు ఏమంటారు, తెర వెనుకోనే నడిపించాలి. డైరెక్ట్ తెర ముందుకే వచ్చి టాసులు ఎత్తున్నారు, కోళ్ళు కట్టుకుంటున్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు చూడండి, అబ్బాబాబా సార్, నిజంగా మీరు ఒక అద్భుతం సార్. మీరు ఎన్నైనా చెప్పండి, ఎవరన్నా అంగీకరించకపోయినా ఈ ముఖ్యమంత్రి సార్ మాత్రం ఒక అద్భుతం. అధికారంలో లేనప్పుడు సాంప్రదాయాన్ని నాశనం చేస్తారు, జూదమా ఆదా ఈదా సర్వనాశనం చేస్తారు. ఇట్లాంటి వాళ్ళతో రాష్ట్రం ఏమైపోతుంది? అట్లా కొడి పందాలు ఆడిస్తారా? ఏంది క్యాసినో పెట్టినారంట, ఏంది ఇదంతా అని రకరకాలు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇట్లాంటివన్నీ. సరదాలు, మనం కొన్ని సరదాలు తప్పదు, సరదాగా ఎంజాయ్ చేయండి, ఏం కాదు. ఇవంతా సాంప్రదాయం. ఇప్పుడు నీతి వ్యాఖ్యలు. అధికారం పోతే మళ్ళీ ఇంత దారుణంగా ఎవరైనా రాజకీయ నాయకులు రాజకీయాలు మాట్లాడతారో అన్నది వరకు విన్నాం. కానీ ఈ మొత్తం కాంటెక్స్నే అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకపోతే మరోలా చూడొచ్చు అని చంద్రబాబు సార్ను, వాళ్ళ పార్టీలో కొందరిని, అండ్ వాళ్ళ మీడియా వాళ్ళను, ముఖ్యంగా వాళ్ళ మీడియాలో ఉన్న యాంకర్లను, మేధావులను చూస్తే ఈజీ. అసలు అద్భుతం, వండర్ అంతే. మీరు ఎన్నైనా చెప్పిన ఒక వండర్ వాళ్ళు అంతే. ఇంత బరితెగించి ఎవరు వీకేది ఏం లేదు. కొన్ని నేను అదే అంటున్నా, హైకోర్టు ఆర్డర్స్ ఉల్లంఘన జరిగాయని కళ్ళ ముందు కనిపిస్తుంది. హోంమంత్రి గారే పార్టిసిపేట్ చేశారు. ఏం చేస్తారు ఇప్పుడు హైకోర్టు? ఏం చేస్తారు మీరు? మరి ఏందో చేయండి, చూద్దాం. మేము ఇంట్రెస్టింగ్గా ఉన్నాం. ఒక చట్టం అనేది లేదా? జూదం అధికారికం అయిపోయిందా? హైకోర్టు ఆర్డర్స్ని పోలీసులు భాష యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే హైకోర్టు ఏం చేస్తుంది నెక్స్ట్ అన్నది పాయింట్. మిగతా సందర్భంలో అందరూ నీతులే చెబుతారు. అదే చెప్పాను, ఒక నీతి చెప్పాలన్నా, న్యాయం చెప్పాలన్నా, అది కూడా మనిషికి ప్రతి పరిస్థితులు మారే కొద్ది వీలుగానే మారిపోతూ ఉంటారు. అందరూ ఒకరిని అంటలేదు.
సామాన్యులు మీ నుంచి నా నుంచి అందరి వరకు అంటున్నా, మెజారిటీ గురించి. బా, కొందరు అద్భుతాలు అంతే. మీరు ఏమన్నా అనుకోండి, ఎన్నైనా చెప్పండి, కొందరు అద్భుతాలు అంతే.